హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారిని అయితే కలవడం అయితే జరిగింది. అది సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది. అసలు ఎందుకు కలిశారు ఏంటి ఒకసారి చెప్తారా? రీసెంట్గా కాదు, వాళ్ళిద్దరు మైత్రి ప్రస్థానం మొదలైంది 1995లో. ఆనాడు బిల్ గేట్స్ గారు ఇండియా వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 10 నిమిషాలు ఆయన ఇంటర్వ్యూ కోసం టైం అడిగితే చాలాసార్లు ఆయన ప్రయత్నం చేశారు. ఆఖరికి ఏమనుకున్నాడు అంటే గేట్స్ గారు 10 నిమిషాలు సమయం ఇచ్చాడు. ఆ 10 నిమిషాలు 40 నిమిషాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఆయన మంత్రముగ్ధుడై చంద్రబాబు గారి కోరికలనే తీర్చాడు అన్నాడు. మైక్రోసాఫ్ట్ అలాగే వచ్చింది. గచ్చిబౌలి దగ్గర మైక్రోసాఫ్ట్ ఉంటుంది. ఆ మైక్రోసాఫ్ట్ రావడంతో సైబరాబాద్ రూపురేఖలే మారిపోయినాయి. లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి. మీ వాళ్ళ ఐటీ ఎంత డెవలప్ అయిందంటే కారణం ఆ రోజు మైక్రోసాఫ్ట్ పెట్టడమే. ఆ పరిచయం అలా కొనసాగుతూనే ఉంది. మధ్యలో 2-3 సార్లు కలిశారు. మొన్న దావోస్లో కూడా ఇద్దరు కలిశారు. గేట్స్ గారు ఏదో బుక్ రాసి బాబు గారు ప్రజెంట్ చేశారు. ఆయన ఆహ్వానం మేరకు, ఆయన కోరిక మేరకు ఇండియా వచ్చినప్పుడు ఏదో మాట్లాడదామన్నారు. అలాగే నిన్న ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రతిదీ ఆయన ఒప్పుకున్నాడు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు, యువత వీటి మీద అవగాహన ఒప్పందాలు కూడా జరిగినాయి. రాష్ట్ర భవిష్యత్తు దశ మార్చే ఇంటర్వ్యూ నిన్న. వారిద్దరు కలయిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని దశని మార్చే కలయిక. అది దశ మారబోతుంది. వీటితో పాటు మైక్రోసాఫ్ట్ని కూడా పెట్టే అవకాశం ఉంది. ఇంకా అది బయటికి వెల్లడించలేదు. సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా రాబోతున్నాయి. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అంటే ప్రపంచానికి ఐటీని పరిచయం చేసిన వ్యక్తి. ఆయనే మళ్ళీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా పరిచయం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అన్ని శాఖల్లో ఇప్పుడు ఏదైతే విద్య, వైద్యం వీటిలో అనుకున్నామో వాటిలో ప్రవేశపెట్టబడుతున్నారు. ఆ ఏఐ టెక్నాలజీతో వినూత్నంగా ఇవన్నీ బాగు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా వారి అడుగులు పడుతున్నాయి. దానికి చంద్రబాబు గారు అంటే 5G, ఇప్పుడు 5G నడుతుంది. ఆయన 6G, 5G కంటే స్పీడ్గా ఉంటాడు. ఆయన ఇప్పుడు అంత స్పీడ్గా ఉంటాడు. ఆయన అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన సహకారం తీసుకుని, అలాగే వారి మైత్రి బంధాన్ని నిరూపించే దిశగా ఇంకొక అడుగు పడబోతుంది. సో ఇదే బిల్ గేట్స్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒకప్పుడు తెలంగాణని అంటే ఈ హైదరాబాద్ని చాలా అప్డేట్ చేశారు కదా. సో ఈ వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు నడుస్తుంది కదా. సో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే అప్పుడు ఐటీని అందిపుచ్చుకుని సైబరాబాద్ని డెవలప్ చేసి రాష్ట్ర యువతకి ఉద్యోగాలు కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏఐని పరిచయం చేస్తూ లక్షల ఉద్యోగాల వైపు అడుగులు వేసే దిశగా మొదలుపెట్టారు. ఏదైతే ఎన్నికల ముందు లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు అన్నాడో ఆ 20 లక్షలే కాకుండా ఇంకా అధికంగా కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు బిల్ గేట్స్ గారితో ఒప్పందాలు, ఆ ఏఐ టెక్నాలజీ ఇవన్నీ ఫాస్ట్గా రావడంతో ఆ ఉద్యోగ కల్పన వాళ్ళు ఇచ్చిన వాగ్దానం నెరవేరే దిశగానే అడుగులు పడుతున్నాయి. అది కాకుండా ఏఐ టెక్నాలజీ, బిల్ గేట్స్తో ఒప్పందాలే కాకుండా అనేక పరిశ్రమలు వచ్చినాయి. నిన్న అశోక్ లేలాండ్ కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు అనేక పరిశ్రమలు శంకుస్థాపన చేశారు. ఇదే మీకు ఏఐ టెక్నాలజీ అన్నింటిలో ఉపయోగపడుతుంది. ఓకే. సో మీరు అన్నట్టుగానే విద్య, వైద్యం అలాగే ఆరోగ్యం గురించి అంటున్నారు కదా. సో వాటి వల్ల ఉపయోగాలు ఏమంటారు? అంటే మీకు ఫాస్ట్గా ఏఐ టెక్నాలజీతో ఉన్న అవకాశం ఏంటంటే ఫాస్ట్గా మీకు రికవరీ ఐడెంటిఫై చేసుకోవడానికి కానీ, లేదంటే మీ డేటా స్టోరేజ్ చేసుకోవడానికి కానీ అవకాశాలు ఉంటాయి దాంతో. సార్ ఒక డౌట్, ఇప్పుడు ఏఐ అంటే మీరు చెప్పినట్టుగానే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మనుషుల కంటే చాలా బాగా చేస్తుందని. మరి ఇలా అయినప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎలా ఎక్కువ అవుతాయి సార్? మరి చాలామంది ఉద్యోగాలు పోతాయి కదా. ఇప్పుడు ఆ ఏఐ టెక్నాలజీ డెవలప్ చేయటకు, దాన్ని ఆపరేట్ చేయడానికి కూడా ఉద్యోగస్తులు కావాలి కదా. అది ఉద్యోగాలు కల్పనగా తగ్గటం ఏమి ఉండదు. పెరిగే అవకాశం, తగ్గే అవకాశం ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.